డోర్‌వే, ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, ఈ అవ్యక్తం అంటే భాష రూపంలో వ్యక్తీకరణ చేయటానికి ఆవల ఉన్న విషయాలని భాష రూపంలో వ్యక్తీకరణ చేయటం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. లిమిటేషన్స్ ఉంటాయి గదా! భాషకో లిమిటేషన్ ఉంటుంది. ఆ భాష వాడటం వల్ల ఎదుర్కొనేవాడు తెలుసుకుంటానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటుంది. దీనికి చాలా కారణాలుంటాయి. వీటి గురించి కూడా ఇంతకుముందు చాలా వీడియోలో చర్చ చేసాం మనం. కానీ ఇక్కడ ఇంకో లిమిటేషన్ ఏంటంటే ఈ వీడియో మాధ్యమం ఎన్నుకోవటంలో ప్రతీదీ ఒక యానిమేషన్‌ని ఇలస్ట్రేషన్ రూపంలో, బొమ్మల రూపంలో ప్రదర్శించటం కంటెంట్‌కి కుదరదు. కుదరదు కాదు, మనకు రాదని చెప్పుకుందాం. ప్రతీదీ అలాగా కంటెంట్‌ని క్రియేట్ చేయలేమన్నమాట. సో, ఎప్పుడైతే అలాగా లేకుండా కంటెంట్ ప్రెజెంటేషన్ జరుగుతుందో కొంచెం కాన్సంట్రేషన్ తగ్గుతుంది. కాన్సంట్రేషన్ తగ్గితే ఆటోమేటిక్‌గా పూర్తిగా చూడబుద్ధి కాదు. కొంచెం యానిమేషన్స్ అలాంటివి ఇలిస్ట్రేషన్ లేనప్పుడు మ్యాటర్ వస్తుంటుంది. కొంచెం ఆ మ్యాటర్ కొంచెం పెరుగుతూ ఉంటుంది రాను రాను వీడియోలో. ఎందుకంటే ప్రతీదీ ఆహ్, ఏదో ఒక యానిమేషన్ కింద తయారు చేయాలి అనుకునే తాపత్రయం పడుతున్నప్పటికీ కొన్నిటికి కుదరట్ల బియాండ్ స్కోప్ అవుతోంది. అంటే నా యొక్క క్రియేటివిటీ కంటే బియాండ్ అదనమాట. ఇంకా క్రియేటివిటీ కావాలననమాట. సో, ఫ్యూచర్‌లో అలాంటి క్రియేటివిటీ మనం సంతరించుకుంటే వాటిని కూడా అలా యానిమేషన్ రూపంలో తయారు చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు కొన్ని డిస్క్రిప్టివ్ నేరేషన్‌తో కంటిన్యూ అవ్వాల్సొస్తుంది. సో, వై ప్రెజెంట్ హ్యుమానిటీ. అంటే మన గురించి మాట్లాడుకున్నాం. ఈ ప్రెజెంట్ హ్యుమానిటీ ఏదైతే ఉందో ఫైండ్ అవర్ సెల్వ్స్ అట్ దిస్ క్రిటికల్ స్టేజ్. మనం ఇప్పుడు ఒక క్రిటికల్ స్టేజ్ దగ్గర మనల్ని మనం చూసుకుంటున్నాం. ఏంటి ఆ క్రిటికల్ స్టేజి? నువ్వే ఒక పెద్ద లెబరెంత్‌ని ఒక దావగనుకునే ఫజిల్ కింద ఫార్మ్ చేసుకున్నావు. అందుకనే నీ వరల్డ్ నువ్వు క్రియేట్ చేసుకున్నదే అనే మాట వాడుతుంటారు ఇది చెప్పడానికే. యువర్ వరల్డ్ ఈస్ క్రియేటెడ్ బై యువర్ సెల్ఫ్ అంటుంటారు. సో, ఈ క్రియేట్ చేసిన లిబరెన్స్‌లో నువ్వు ఎస్కేప్ అవ్వటానికి ట్రై చేస్తున్నావు. ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయటానికి ముందు నువ్వు కేవలం సర్వైవలు అండ్ చేసింగ్ ఫర్ హ్యాపీనెస్ కోసం పరిగెడుతూ ఉంటావు. సర్వైవలు ఎందుకనంటే నువ్వు మార్టల్ అనే విషయం నీకు తెలుస్తోంది. నీకు మరణం ఉందని నీకు తెలుస్తోంది. ఆ మరణం అనగానే అమ్మో! ఇంక నెక్స్ట్ అది డెడ్ ఎండ్‌లా కనబడుతుంది. ఆ డెడ్ ఎండ్ తర్వాత ఏముందో తెలీదు కాబట్టి అన్‌నోన్ ఫియర్ ఉంటుంది. సో, సర్వైవల్ నీకు తెలిసిందేదుందో దానిలో ఉండడానికి ప్రయత్నం చేస్తుంటావు. ఏది తెలుసో ఆ విషయంలో ఉండటానికి ప్రయత్నం చేస్తుంటావు సర్వైవల్. సర్వైవల్‌లో ఉన్నది కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుంటావు. ఉన్న స్థితిని కంటిన్యూ చేసే తత్వం అన్నమాట ఓ రకంగా లోపల. ఇది ఈ రూట్‌లో ఇలా ఎస్టాబ్లిష్ అవుతోంది. ఇది ఎప్పటిదా అంటే చూసింగ్ ఆఫ్ హ్యాపీనెస్ కింద కనబడుతుంది లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అంతా. అందుకని ఈ ప్రపంచం అంతా ఎగ్జిస్టెన్స్ నీకు భోగ భూమిలా కనబడుతుంది. నీకు భోగ భూమిలా కనబడినంత సేపు నువ్వు ఎక్స్‌ప్లోర్ చెయ్యవు. నువ్వు ఒక ఫజిల్‌లో నువ్వున్నావు. బయట పడటానికి తిరుగుతున్నావు అనే విషయం నీకు తెలీదు. నువ్వు ఫజిల్‌లో ఉన్న ఆనందాన్ని చూస్తున్నావనమాట. ఈ లెబిరింత్ అనే ఫజిల్ ఏదైతే ఉందో, ఆ దాంట్లో వెళ్ళే దావలో అటు ఇటు గోడల్లో, నేల మీద, పైన అంతా అద్భుతమైన విషయాలున్నాయి. ఈ అద్భుతమైన విషయాలు చూసేసి ఇంకా అద్భుతం అది అక్కడికెళ్తే చాలు హ్యాపీనెస్, అక్కడికెళ్తే చాలు హ్యాపీనెస్ అన్నట్టుగా నువ్వు ఈ ఎక్స్‌పీరియన్స్, ఆ ఎక్స్‌పీరియన్స్ అని పరిగెడుతున్నావు. సో, దీన్ని భోగభూమి అనుకుంటావనమాట. ఎప్పుడైతే నువ్వు ఈ లైఫ్ ప్రాసెస్‌లో ఏదైనా నువ్వు పొందుతున్నది మూమెంట్ ఎక్స్‌పీరియన్సు అండ్ ఎక్స్‌పీరియన్స్ డిపెండ్ అపాన్ ఎక్స్‌టర్నల్ థింగు. సరే నీ స్వతహా నేచరే హ్యాపీనెస్సు అనే విషయం నీకెప్పుడైతే అర్థమైందో, ఇదే విషయం అర్థమవుతుంది. ఒక పంజరంలో ఉన్నట్టు అనిపిస్తుందన్నమాట. సో, సఫరింగ్ అనేది కూడా ఒక టూల్ కింద లెక్క ఎగ్జిస్టెన్స్‌లో. ఎగ్జిస్టెన్స్‌లో సఫరింగ్ ఎందుకుందయ్యా అంటే, నువ్వు ఈ పంజరంలో బయట పడాలి అనే విషయం నీకు గుర్తు చేయటానికి. సో, ఎప్పుడైతే సఫరింగ్ అనేది ఫీల్ అయ్యావో అంటే, అంతవరకు నువ్వు అది ఎంజాయ్ చేస్తున్నావు, ఎంటర్‌టైన్ అవుతున్నావు లోపల. కానీ ఎంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉన్నా, ఎంత ఫ్యాషనేటింగ్‌గా ఉన్నా, ఎంత మార్వెలస్‌గా ఉన్నా,
అది జైలు అనే విషయం అర్థం చేసుకున్న తర్వాత దాని నుండి బయటపడటానికి ట్రై చేస్తాం. ఇది క్రిటికల్ స్టేజ్ అన్నమాట. ఎందుకంటే ఆ లిబరంతు ఎంత కాంప్లెక్స్ లిబరంత్ అంటే ప్రతి తప్పు దావా మళ్ళీ ఒక లిబరంత్. దాన్ని బొమ్మ కింద గీయలేను. ఒక లిబరంత్‌ని గీయగలను నేను. ఒక రకమైన ఫెజిల్‌ని గీయగలం. కానీ దాంట్లో తప్పు వెళ్ళే దావ కూడా మళ్ళీ ఒక లిబరంత్ కింద ఉంటే ఎలా ఉంటుంది? మల్టీ డైమెన్షనల్‌గా. సో, ఎ డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఆన్ అవర్ హ్యాండ్స్ టుడే. మన హ్యాండ్‌లోనో డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఉంది. బయటపడాలనుకున్న వాడికి ఎలా బయటపడాలో తెలీదు. బయటపడదామన్న ఆలోచన రాని వాడికి అసలు జైల్‌లో ఉన్న విషయం తెలీదు. బిఫోర్ దిస్ ద క్వెషన్ ఆఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్ కుడ్ ఇఫ్ బాడీ, మైండ్ అండ్ వుడ్. సో, డివైన్ ఫ్రాగ్మెంట్ గైడ్ చేయగలదు. ఆ లిబరెన్స్ నుంచి బయట రావడానికి. కానీ దానికి ప్రిక్విజిట్ ఏంటి? బాడీ అండ్ మైండ్ ఒప్పుకోవాలి ముందు. మన బాడీ అండ్ మైండ్ ఒప్పుకుంటే డివైన్ ఫ్రాగ్మెంట్ చేస్తుంది. అసలు డివైన్ ఫ్రాగ్మెంట్ ఉంది అనేది బాడీ, మైండ్ పర్సెప్షన్‌లో లేదు. సో, నీకది లేదు. నేను శరీరాన్ని, మనసుని అనుకుని బతికేస్తున్నావు. సో, డివైన్ ఫ్రాగ్మెంట్ కుడ్ ఇఫ్ బాడీ అండ్ మైండ్ వుడ్ అనే క్వెషన్ ఉంది కదా! ఈ ద మోర్ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ కమ్యూనికేషన్స్ బిట్వీన్ ద 2. సో, నీ డివైన్ ఫ్రాగ్మెంట్‌కి, నీ బాడీ అండ్ మైండ్‌కి మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఫస్ట్ క్రూషియల్ స్టెప్. దిస్ ఈస్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్ అండ్ నెసెసిటీ. దీని యొక్క ఇది అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ అది. కమ్యూనికేషన్ అంటూ ఫార్మ్ అవుతే, కమ్యూనికేట్ ఫార్మ్ అయితే ఆ కమ్యూనికేషన్ బట్టి నువ్వు డివైన్ ఫ్రాగ్మెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది అనేది నువ్వు గుర్తుపట్టగలుగుతావు నేచురల్‌గా. అప్పుడు నీకు పర్సెప్షన్ కింద లెక్క. బట్ ఆ కమ్యూనికేషన్ నువ్వు అందుకోలేకపోతున్నావు. ఏ కారణాల ద్వారా అందుకోలేకపోతున్నావు? చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు. డే టైమ్‌లో నీకు గోడ మీదున్న వాచ్ యొక్క టిక్ సౌండు 99% వినపడదు. అదే అర్ధరాత్రి 12కో, 1 మెలుకువొచ్చినప్పుడు పక్క రూమ్‌లో ఉన్న ఆ గడియారం యొక్క సౌండ్ వినబడుతూనే ఉంటుంది జాగ్రత్తగా. ఎందుకనంటే నీకక్కడ డిస్టర్బెన్స్ చేసేది లేదు కాబట్టి. నిన్ను డిస్టర్బ్ చేస్తుంది ఎవరు? బాడీ అండ్ మైండే. ఎందుకని? అది సర్వైవల్ మోడు అండ్ చేసింగ్ ఫర్ హ్యాపీనెస్ అని మోడ్‌లో ఉంటుంది. అండ్ బాడీ అండ్ మైండ్‌లో ఉంటే డిఫరెంట్ విషయాలతో నువ్వు ఫార్మ్ చేసుకున్న విషయాలతో నీ యొక్క సర్వైవల్ కోసమని, నీ చేసింగ్ హ్యాపీనెస్ కోసమని, నీ ఇంటలెక్ట్ వాడుకొని నువ్వు తయారు చేసుకున్న విషయాలతో అది గుర్తింపు పొందుతోంది. ఐడెంటిఫై అవుతోంది. అదే నేను అని అనుకుంటోంది. సో, దీనివల్ల సెపరేటెడ్‌నెస్ ఎక్కువవుతోంది. సో, డివైన్ ఫ్రాగ్మెంట్ యొక్క సిగ్నల్‌ని గుర్తుపట్టలేకపోతోంది. అదన్నమాట ఇక్కడ పాయింట్. సో, ఈ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వటం అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సీ ప్రైమ్ ఇంపార్టెన్స్ అండ్ నెసెసిటీ. The divine fragment regularly send and keep sending coded signals. ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ ఎప్పుడైతే నువ్వు నాది దాటి ప్రయాణం మొదలెట్టావో, పోవడానికి మొదలెట్టావో, డివైన్ ఫ్రాగ్మెంట్ ఈస్ ఫ్రీ. ఎందుకంటే అప్పటిదాకా అది గైడెన్స్ ఇవ్వడానికి వీల్లేదు. విట్‌నెస్సే చేయాలి. ఇప్పుడు విట్‌నెస్ చేయొచ్చు, గైడెన్స్ చేయొచ్చు. సో, సిగ్నల్స్ ఇస్తోంది. ఆ సిగ్నల్స్ నీవు ఇగ్నోర్ చేస్తున్నావు. నీకు ఇనపడట్ల. బట్ బాడీ అండ్ మైండ్ ఆర్ ఈవెన్ టుడే నాట్ అవేర్. ఆ సిగ్నల్స్ యొక్క అవేర్‌నెస్‌లో లేవు. బిఫోర్ దిస్ దీనికంటే ముందు ద సెకండరీ బాడీ షుడ్ మేడ్ అవేర్ ఆఫ్ ద సెకండరీ బాడీ. దీనికి పాలన ఏమిటయ్యా అంటే అవేర్‌లో లేకపోవడానికి అసలు నీ సెకండరీ బాడీ అనేదే నీ అవేర్‌నెస్‌లో లేదు. నీకు సూక్ష్మ శరీరం ఉంది, ఆస్ట్రల్ బాడీ ఉంది అంటే అది ఒక మిత్ కింద ఆలోచిస్తావు. ఈవెన్ రోజు నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నా సరే, ఈవెన్ డైలీ రోజు నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నా ఈ క్వెషన్ నిరంతరం వేసుకోండి. కళ్ళ టైమ్‌లో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు. బట్ ఆ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది ఎవరు? నువ్వైతే లేవు. నువ్వనుకునే నీ బాడీ, నీ కళ్ళు, ముక్కు, చెవి ఏమి పని చేయట్లా. అన్నీ పడుకున్నాయని నీ విషయం నీకు తెలుసు కదా! అసలు బాడీ యొక్క ఎగ్జిస్టెన్సే ఉండదు నీకు. ఐడెంటిటీయే ఉండదు ఆ టైంలో. బాడీలో ఉంటే ఒక భాగం పనిచేస్తుంది. అయినా జరుగుతోందని చెప్పడానికి. సో, ఇది ఇండికేషన్ ఏంటంటే సంథింగ్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది కదా! ఆ ఎక్స్‌పీరియన్స్ అవుతోంది. దాని యొక్క సెన్సెస్ ద్వారా ఎక్స్‌పీరియన్స్ అవుతోంది. అది ఆస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరం. అలాగే డీప్ స్లీప్‌లో కల కూడా లేనప్పుడు నువ్వు ఏ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు? ఆ బావుంది చక్కగా నిద్ర పట్టిందని మాట అంటావు గానీ, సో, దేర్‌ఫోర్ కాన్షియస్‌నెస్ ఎప్పుడూ పర్వేడ్ అయ్యి ఉంది. ఎప్పుడూ ఉంది. అది స్టాటిక్ గానే ఉంది. తక్కువ ఎక్కువ అవ్వదు.
కానీ నీ అవేర్‌నెస్ తక్కువవుతుంటుంది, ఎక్కువవుతుంటుంది. ఒక దాని మీద ఫోకస్ పెడుతుంటుంది. రెండోది వాటి మీద ఫోకస్ పెట్టకపోవచ్చు. సో, ఈ సెకండరీ బాడీ కంప్లీట్‌గా అవేర్ అవ్వాలంటే దీనికి అడ్డేమిటయ్యా అంటే, ఇది జరగకంటే ముందు ఇంకోటి జరగాలి. బయోలాజికల్‌గా కంప్లీట్‌నెస్ అవ్వాలి నువ్వు. బయోలాజికల్‌గా కంప్లీట్ అవ్వాలి. బయోలాజికల్ కంప్లీట్ అంటే ఫిజికల్ బాడీ యొక్క ఎవల్యూషన్ అనేది ఎగ్జిస్టెన్స్ యొక్క డైరెక్షన్‌లో అయిపోయింది. అలాగే మైండ్‌లో సర్వైవల్ పాయింట్ దాకా గూడా ఎగ్జిస్టెన్సే నిన్ని ఎవాల్యుయేట్ చేసింది. పరిణామం చెందించింది. కానీ ఇక్కడి నుండి ఎగ్జిస్టెన్స్ రోల్ తక్కువ. నీ యొక్క రోల్ ఎక్కువ. సో, నీ సెల్ఫ్ యొక్క రోల్ బట్టే నువ్వు ఎవాల్యూట్ అవ్వాలి. సో, నీకు సెన్స్ ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉంది లోపల ఆల్రెడీ. ఆస్ట్రల్ బాడీ, సూపర్ సైట్ ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉంది. కానీ అది కూడా అవేర్‌లో లేదు. ఎందుకు అవేర్ లేదంటే బాడీ దాని నుండి సిగ్నల్ తీసుకోవట్లేదు. అంటే బయోలాజికల్‌గా నువ్వు మెలుకువతో ఉన్నప్పుడు కూడా ఈ సూక్ష్మ శరీరం యొక్క పర్సెప్షన్ నీకు ఉండే పొజిషన్ రావాలి అంటే నువ్వు బయోలాజికల్‌గా ఏదో సంథింగ్ ఇంక్రీజ్ అవ్వాలి. నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌లో ఏదో ఒక మోడిఫికేషన్ జరగాలి. ఎందుకంటే ఆ మైండ్ ఏదైతే అస్ట్రల్ బాడీ అనుకున్నామో అది నీ ఫిజికల్ బాడీకి అక్కడక్కడ జాయిన్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్‌లో మైండ్ యొక్క చిప్ 2 జాయిన్ అయ్యి ఉంటాయి. సో, ఆ ఏరియాని నేను థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అంటాం. అలాగే నీ యొక్క మైండ్‌లో 4 పార్ట్‌ల కింద ఉంటుందనుకో. సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 3, సిస్టమ్ 4 ఫస్ట్ 10 వీడియోలో వచ్చింది దీని గురించి. నీ మైండ్ గూడా నీ ఫిజికల్ శరీరంలో రకరకాల సిస్టమ్స్ ఉన్నట్టు సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 4 ఉంటుంది. అలాగే సిస్టమ్ 2 జాయిన్ అయి ఉంటుంది. ఇది పార్షియల్‌గా డెవలప్ అయ్యి ఉంది. సిస్టమ్ 3, సిస్టమ్ 4 జాయిన్ అవ్వడానికి నీ యొక్క ఫిజికల్ బాడీ బయోలాజికల్‌గా కంప్లీట్‌నెస్ లేదు. అలా కంప్లీట్ అవ్వాలి అంటే నీ యొక్క న్యూరోప్లాస్టిసిటీ వాడాలి. నీ యొక్క న్యూరల్ నెట్వర్క్‌లో మోడిఫికేషన్స్ జరగాలి. దానికి అది జరగాలంటే దానికి కావాల్సిన ఎనర్జీ నువ్వు సప్లై చేయాలి. నీ ఎనర్జీ అంతా నువ్వు మామూలు నీ బాడీ అండ్ మైండ్ యాక్టివిటీస్‌కి వాడేసుకుంటున్నావు కదా! సో, బయోలాజికల్ కంప్లీట్‌నెస్ అనేది రిక్వైర్‌మెంట్ అవుతుంది.